హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వర్షం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లు నదుల్లా మారిపోయాయి. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, అమీర్పేట్, ఎల్బీనగర్, కూకట్పల్లి, మియాపూర్, మలక్పేట్, చంచల్గూడ, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. చాలా చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి నీరు వచ్చి చేరుతుంది. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వర్షంతో నెలకొన్న పరిస్థితులపై జీహెచ్ఎంసీ మానిటరింగ్ టీంలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి పలు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరేందుకు స్థానికులు వాపోతున్నారు. వర్షానికి ప్రధాన రహదారులన్నీ జామ్ అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. ముఖ్యంగా పీక్ అవర్స్లో వర్షం నమోదు అదనపు భారంగా మారింది. భారీ వర్ష నేపథ్యంలో పౌరులు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 04029555500 నంబర్లను సంప్రదించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, రైట్ రాజేందర్, ఏదైతే దాదాపుగా అరగంట నుంచి కూడా నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే 2 రోజుల పాటు, అంటే నిన్ననే ఆల్రెడీ ఏదైతే దీనికి సంబంధించి వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది, దాదాపుగా 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు అందరూ కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో మొత్తం కూడా ఈ భారీ వర్షం ఏదైతే నమోదవుతుందో దీనివల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్లు కూడా జామ్ అవుతున్న పరిస్థితి. దాదాపుగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఇటు షేర్లింగంపల్లి మొదలుకొని అక్కడ ఎల్బీనగర్ వరకు పూర్తి స్థాయిలో ఈ భారీ వర్షం అయితే కురుస్తోంది. ఇప్పటి వరకు కూడా అందుతున్న సమాచారం మేరకు ఏదైతే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్పేట్ ఈ పరిధిలో దాదాపుగా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టయితే ఇప్పటికి భారీ అయితే అందుతోంది. మరోవైపు నిన్న కూడా దాదాపుగా మియాపూర్ పరిసర ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. అయితే ఇక భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరొక 2 గంటల పాటు భారీ వర్షం పరిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖతో పాటు అటు వెదర్ మ్యాన్ కూడా చెప్పడంతో పూర్తి స్థాయిలో ఇటు జీహెచ్ఎంసీ అటు హైడ్రా అధికారులు మొత్తం కూడా రంగంలోకి దిగడం జరిగింది. మొత్తం హైడ్రాకు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రత్యేక మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందో ఆ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలన్నీ కూడా ఇప్పటికే రంగంలోకి అయితే దిగడం జరిగింది. మొత్తం కూడా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిన ప్రాంతాలనే వాటిని తొలగిస్తున్నారు. నగరంలో 142 లాజిస్టిక్ ఏరియాస్ అయితే గుర్తించడం జరిగింది. ఆ నీళ్లు నిలిచే 142 ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది అలాగే హైడ్రాకు సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ మొత్తం సమన్వయంతో ముందుకైతే వెళ్లడం జరుగుతుంది. దాదాపుగా 128 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను అలాగే జీహెచ్ఎంసీ సంబంధించిన మరొక 300 ఎమర్జెన్సీ టీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇప్పటికే రంగంలో చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ హైదరాబాద్ లో పరిస్థితి పైన ఇటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎప్పటికప్పుడు డీసీలతో, జెడ్సీలతో ఫోన్ లో మాట్లాడుతూ అక్కడ పరిస్థితిని అడుగు తెలుసుకుంటున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకోవడంతో పాటు ఖచ్చితంగా జోనల్ కమిషనర్ స్థాయి వ్యక్తులు కూడా పూర్తిగా ఫీల్డ్ లో ఉండడమే కాదు, ఫీల్డ్ లో ఉండడంతో పాటు అటు ఎప్పటికప్పుడు కింది స్థాయి సిబ్బంది మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూ ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆయన కూడా సూచనలు ఇస్తున్నారు. మరొక గంట నుంచి గంటన్నర పాటు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం అయితే ఉందని ఇటు వాతావరణ శాఖ అలాగే వెదర్ మ్యాన్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సేమ్ సీన్ అయితే మనకి కనిపిస్తుంది. మరొక అరగంటలో మొత్తం అన్ని కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు ఒక్కసారిగా కూడా రోడ్డు మీదకి వస్తే పరిస్థితి అత్యంత దారుణంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. మ్యాన్ హోల్స్ ఎక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ మ్యాన్ హోల్స్ దగ్గర ఖచ్చితంగా జీహెచ్ఎంసీకి సంబంధించిన అలాగే హెచ్ఎండీకి సంబంధించిన హైడ్రాకి సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఖచ్చితంగా స్పాట్ లో ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో చాలా చోట్ల కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం అయితే నగర వ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే పడుతోంది. రాజేంద్ర,
దానికే మరోపక్క భారీ వర్షం నేపథ్యంలో నగరంలో చాలా ప్రాంతాలు గత అనుభవాల దృష్ట్యా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది జిహెచ్ఎంసీ. కొన్ని ప్రాంతాలు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ఏదైతే జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ ఈ ప్రాంతాలన్నీ కూడా పీక్ అవర్స్లో ట్రాఫిక్ జామ్ మామూలుగానే ట్రాఫిక్ జామ్ అవుద్ది. అట్లాంటిది వర్షం నేపథ్యంలో మరీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ సంయుక్తంగా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? రైట్, మీరు చెప్పినట్టుగానే సాధారణ రోజుల్లోనే అంటే మామూలుగానే ఈ టైంలో చాలా హెవీ ట్రాఫిక్ అనేది ఉంటుంటుంది. కానీ ఈసారి మామూలు వర్షం పడితే నగరంలో మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ మొత్తం కూడా బ్లాక్ అవుతుంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా ముందు జాగ్రత్తగానే నిన్ననే వాతావరణ శాఖ రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని చెప్పిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ట్రాఫిక్ పోలీసులు అందరూ కలిపి పూర్తి స్థాయి సమన్వయం అయితే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గతంలోనే హైడ్రా అలాగే జిహెచ్ఎంసీ పోలీసులకు సంబంధించిన సమన్వయ కమిటీ మీటింగ్ అయిన సమయంలో కూడా అన్ని శాఖలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్లాలంటూ కూడా సూచించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం అయితే వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా రోడ్ల మీద నీరు నిలవడంతోనే హెవీగా ట్రాఫిక్ జామ్లు అయితే కనిపిస్తుంటాయి. అదే సమయంలో ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా తమ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది మొత్తాన్ని కూడా రంగంలోకి దింపడం జరిగింది. ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ సైబరాబాద్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో హైటెక్ సిటీ నుంచి జేఎన్టీకి వెళ్లే రూట్స్ అన్ని కూడా పూర్తి స్థాయి ట్రాఫిక్ బ్లాక్ అవుతుంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా వీలైన త్వరగా కూడా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇటు సైబరాబాద్ సిపి కూడా ఇప్పటికే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకి స్పష్టంగా చెప్పడం జరిగింది. కొంత ముందుగానే అంటే అందరినీ ఒకేసారి కాకుండా షిఫ్ట్ల వారీగా కొంచెం ఎర్లీగా ఉద్యోగులందరినీ కూడా పంపించాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో చాలా వరకు కూడా ఇప్పటికే చాలా మంది రోడ్ల మీద రావడంతో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి మొత్తం అన్ని ప్రాంతాల్లో జూబ్లీహిల్స్ మొదలుకొని హైటెక్ సిటీ, జేఎన్టీ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అవడం జరిగింది. మరోవైపు మూసాపేట పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయో రోడ్డు మీదకి నీళ్లు రావడంతో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మొత్తం అన్ని శాఖలు కూడా పూర్తి స్థాయి సమన్వయంతో మరొక 2 గంటల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని ఇప్పటికే సూచనల నేపథ్యంలో మొత్తం వాళ్ళైతే అప్రమత్తంగా ఉండడమే కాదు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు. ఏదేమైనా కూడా నగరంలో మరొకసారి భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఇటు మెట్రో కూడా ప్రత్యేక సర్వీసులను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజేంద్ర, అంటే భారీ వర్షాలు ఉండే నేపథ్యంలో 3 రోజులు హెచ్చరికలు జారీ చేసింది. ఇటు వెదర్మ్యాన్ రిపోర్ట్ కూడా 3 రోజులు భారీ వర్షాలు, అదేవిధంగా పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఇంకా ఎంతసేపు ఉండే అవకాశం కనిపిస్తుంది? సాయంత్రం మరొక 2 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కేవలం వాతావరణ శాఖ మాత్రమే కాదు, వెదర్ మ్యాన్ కూడా తన రిపోర్ట్ లో ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. వాస్తవానికి 1 గంట సమయంలోనే వెదర్ మ్యాన్ తన రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలు మొత్తంలో కూడా దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంటున్నట్టు కూడా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే వాతావరణ శాఖ కూడా వాళ్ళు కూడా అదే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటు ప్రభుత్వ శాఖలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా అలాగే పోలీస్ శాఖ ఈ 3 శాఖల్ని కూడా అప్రమత్తం అయితే చేయడం జరిగింది వాతావరణ శాఖ. మరోవైపు ఇటు హైడ్రాకి సంబంధించి భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో హైడ్రాకి సంబంధించి చెట్లు విరిగిపోయే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ చెట్లు విరిగిపోయే ప్రాంతాల దగ్గర చెట్లు విరిగిన దానికి వాటిని తొలగించడం కోసం ప్రత్యేకంగా 28 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 28 బృందాలను కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలర్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చెట్లు ఎక్కువగా ఉండి పాత అంటే చాలా సంవత్సరాలుగా ఉన్న చెట్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్ ఈ ప్రాంతాల్లో మారేడుపల్లి ఇలాంటి ప్రాంతాలు ఎక్కువగా కూడా ఈ చెట్లు ఉంటాయి. కాబట్టి అక్కడే ఎక్కువగా విరిగి పడుతుంటాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో హైడ్రాకి సంబంధించిన సిబ్బంది అలర్ట్ గా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటి కూడా ఇప్పటికే జోనల్ కమిషనర్లు ఇటు కూకట్పల్లి జోనల్ కమిషనర్, శ్రీలింగంపల్లి జోనల్ కమిషనర్లు ఇప్పటికే ఆన్ ఫీల్డ్ లో కూడా రావడం జరిగింది. ఎక్కడ నీళ్లు నిలుస్తున్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగించడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం విజువల్స్ లో రోడ్డు మీద మొత్తం కూడా పూర్తి స్థాయిలో నీళ్లు నిలిచిపోవడం జరిగింది. వాహనదారులు అయితే అలాగే ఇబ్బంది పడుతూ తమ గమ్యస్థానాలు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కాసేపు అయితే ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు. ఎక్కడికక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వీలైన త్వరగా కూడా అందరూ ఇప్పటికే ఇళ్లకైతే బయలుదేరడం జరిగింది. ఇటు మెట్రోకి సంబంధించి కూడా మెట్రో అధికారులు అయితే ప్రత్యేకంగా వాస్తవానికి ప్రతి 4 నిమిషాలకు, ప్రతి 3 నిమిషాలకు సాయంత్రం సమయంలో మెట్రో నడపడం జరుగుతుంది. కానీ ఇప్పుడు
భారీ వర్షం కురిసిన నేపథ్యంలో 2 నిమిషాలకు ఒక సర్వీస్ నడిపించడంతో పాటు ప్రత్యేకమైన టికెట్ కౌంటర్లను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇటు భారీ వర్షం నేపథ్యంలో ఇటు ఎలక్ట్రిక్ ఏదైతే విద్యుత్ శాఖ కూడా ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ స్తంభాలు వాటి పక్క నుంచి వెళ్లొద్దు, అలాగే చెట్ల కింద కూడా ఎట్టి పరిస్థితుల్లో నిల్చోవద్దు అంటూ కూడా సూచనలు అయితే చేయడం జరుగుతుంది. ఇక జీహెచ్ఎంసీకి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్, లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 040-211-1111. ఈ నెంబర్ కి ఖచ్చితంగా కాల్ చేయాలి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా. ఒకవేళ ఈ నెంబర్ కలవకపోతే ఖచ్చితంగా పోలీస్ కి సంబంధించిన డయల్ 100 ఏదైతే ఉందో ఆ డయల్ 100 కి ఫోన్ చేయాలంటూ కూడా ఇటు సూచించడం జరుగుతుంది. ఇటు జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా, పోలీస్ శాఖ ఈ 3 శాఖలు కూడా పూర్తి స్థాయి అప్రమత్తం అవడం జరిగింది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో అంటే ఇంకొక అరగంటలో మళ్లీ భారీ వర్షం పడే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇటు మియాపూర్, ఎల్బీనగర్ ఈ ప్రాంతాల్లో ఒక అరగంటలో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇది ప్రస్తుతం సిటీలో అయితే పరిస్థితి. రాజేంద్ర, థ్యాంక్ యూ ఆర్కే. మొత్తంగా హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ అటు ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. మరోపక్క మ్యాన్ హోల్స్ ఉన్న ప్రాంతంలో వర్షపు నీరు నిలిచిపోయే ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే మాన్సూన్ ఆ ప్రాంతంలో ఆ టీంను కూడా అలర్ట్ చేసింది జీహెచ్ఎంసీ. మరోపక్క ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు.